Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. చాలా మంది ఫస్ట్ రీజనింగ్ క్లాస్ని చూసి చాలా మంది దాన్ని ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నా. అండ్ మనం చాలా మంచి మంచి కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాము దాంట్లో. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ద కంపిటిటివ్ మైండ్స్ లెర్న్ టు కాన్కర్ ఛానల్. ఇది రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్ట్స్ ఏవైతే బ్యాంకింగ్కి ఆర్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మూడు కలిపి సిలబస్ ఉన్న ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్యాటర్న్ ఉంటుందో ఈ ఈ ఈ సబ్జెక్ట్స్ ప్యాటర్న్ ఉంటుందో సిలబస్. సో దానికి ద కాంపిటేటివ్ మైండ్స్ లెర్న్ టు కాన్కర్ ఛానల్లో మీకు వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ మనం ఎగ్జామ్స్కి మీరు ఈ ఛానల్ నుంచి తెలుగు బైలింగ్వల్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. తెలుగులో యూ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరికీ అర్థమయ్యేలాగా విత్ బ్రిస్క్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ యూ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ టైమ్ అనమాట. ఒక ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యాంకింగ్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో దీంతో పాటు మీకు చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్స్కి కూడా ఈ సిలబస్ ఉంటుంది. సో ఈ మొత్తం అందరి మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఈ సిరీస్ని డిజైన్ చేశాము. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ రీజనింగ్ క్లాస్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. సో దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. చాలా మంది దాన్ని చూశారు. ఐ హోప్ చూసిన వాళ్ళందరికీ అర్థమైందని అనుకుంటున్నా. చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ క్లాస్ అయ్యాక మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి. అండ్ ఈరోజు మనం రీజనింగ్ ఫస్ట్ క్లాస్ చేసాం కదా, ఈరోజు మనం ఫస్ట్ క్వాంట్ క్లాస్ చేయబోతున్నాము. ఈ క్లాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది విత్ మంచి కంటెంట్ అండ్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అండ్ మనం క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్వశ్చన్ రాగానే ఆల్రెడీ మీకు తెలిసినట్టు దీన్ని క్వశ్చన్ని పాజ్ చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు నాతో పాటు వీడియోని కంటిన్యూ చేయండి. సో దట్ మీకు క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయాలో మీకు అర్థమవుతుంది. అండ్ మోరోవర్ మీరు దానికి టైం స్పెండ్ చేసినప్పుడు మీరు ఆ క్వశ్చన్ని ఎంత అండర్స్టాండ్ చేయగలుగుతున్నారు అండ్ నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ రెండింటిని మీరు డిఫరెన్షియేట్ చేసుకుని మీరు ఎలా థింక్ చేయాలో నెక్స్ట్ క్వశ్చన్స్కి మీకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ క్వశ్చన్ రాగానే మీరు ఫస్ట్ వీడియోని పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత క్వశ్చన్ మీకు ఆల్రెడీ తెలిసినందుకు క్వశ్చన్ని మోర్ దెన్ 10 minutes ఇవ్వకుండా లెస్ దెన్ ఈక్వల్ 10 minutes క్వశ్చన్కి మీరు 10 minutes maximum టైం ఇవ్వండి సాల్వ్ చేయడానికి. ఒకవేళ ఈ 10 minutesలో మీకు ఆన్సర్ వస్తే ఇట్స్ రియలీ గుడ్. ఒకవేళ రాకపోతే క్వశ్చన్ని ఎండ్ దాకా చూడండి. అండ్ మోర్ ఓవర్ క్వశ్చన్ని మోర్ దెన్ 10 minutes వస్తుంది. క్వశ్చన్ని స్క్రీన్ షాట్ చూసుకున్న తర్వాత మోర్ దెన్ 10 minutes తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మీరు ఏదో అనలైజ్ చేసేటప్పుడు ఏదో లైక్ టైం టేకింగ్ అనమాట. కానీ మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఏముంటుంది, టైం కన్స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో మీరు ఈ వీడియోని చూసినట్టయితే ఆ టైం మేనేజ్మెంట్ అండ్ మీరు ఎలా థింక్ చేయాలో ఆ పాసిబిలిటీస్ క్వాంట్లో పాసిబిలిటీస్ ఉండవు, బట్ ఎలా థింక్ చేయాలో ఎలా మీరు క్వశ్చన్ని రిలేట్ చేసుకోవాలో ప్రతి పాయింట్ ఎలా రిలేట్ చేసుకోవాలో నేను మీకు ఈ క్వశ్చన్లో చెప్పబోతున్నా. సో ఈ వీడియోస్లో అన్ని ఇలాగే ఉంటాయి. సో క్వశ్చన్కి లెస్ దాన్ ఈక్వల్ టు 10 minutes టైం మాత్రమే ఇవ్వండి. 10 minutesలో క్వశ్చన్ వచ్చేస్తే మీ అనలైజింగ్ పవర్ చాలా బాగుందని. ఒకవేళ క్వశ్చన్ని మోర్ దెన్ 10 minutes మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని చూడండి అండ్ హింట్స్ నేను ఎలా రాసుకుంటున్నానో మీరు ఎలా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఈరోజు క్వశ్చన్ చూసిన తర్వాత నాతో పాటు సాల్వ్ చేసేస్తారు, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైనా. కానీ దాని తర్వాత ఒక 15-20 days తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అలా చేస్తే మీకు క్వశ్చన్ ఎలా అనలైజ్ చేస్తున్నారో మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఇస్తే మీరు ఓన్గా సాల్వ్ చేయగలుగుతారు అని చెప్పేసి. సో అదొక చిన్న సజెషన్. ఐ హోప్ మీకు అర్థమైనట్టుంది లాస్ట్ క్లాస్ కూడా. అండ్ ఐ హోప్ అదే ఎనర్జీతో మనం ఈ క్లాస్ని కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ రాగానే ఖచ్చితంగా పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీ క్వశ్చన్ మీ ముందు. ఓకే, సో ఇది క్వశ్చన్. ఐ హోప్ అందరూ ఫస్ట్ పాజ్ చేసి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ని చదవండి. ఏది వదలకుండా మొత్తం అన్ని చదివి స్క్రీన్ షాట్ తీసుకుని మరి క్వశ్చన్ని ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ అందరూ సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. సో నౌ మనం అందరం కలిసి
క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. Okay. In a school survey, it was discovered that some students are interested in one or more activities among singing, dancing and swimming. So, ఒక ఏమంటున్నాడు క్వశ్చన్ లో ఫస్ట్ థింగ్, ఒక స్కూల్లో సర్వే జరిగింది. స్కూల్లో సర్వే జరుగుతుంటే ఏం కనుక్కున్నారు, స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుని, సర్వే అంటే అడిగి తెలుసుకోవడం, డిఫరెంట్ వాళ్ళ ర్యాండమ్ థాట్స్ ఏమైతే ఉన్నాయో. సో ఇలా సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏం డిస్కవర్ చేశారు అంటే స్టూడెంట్స్కి ఈ త్రీ యాక్టివిటీస్లో సర్వే జరిగింది. ఏంటి, ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే సింగింగ్, డాన్సింగ్ అండ్ థర్డ్ ఇస్ స్విమ్మింగ్. సో ఈ త్రీ యాక్టివిటీస్లో సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది, కొంతమందికి ఓన్లీ సింగింగ్ నచ్చింది, కొంతమందికి డాన్సింగ్ నచ్చింది, కొంతమందికి స్విమ్మింగ్ నచ్చింది, కొంతమందికి ఈ రెండు నచ్చింది, కొంతమందికి డాన్సింగ్ అండ్ స్విమ్మింగ్, కొంతమందికి సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చింది, అండ్ కొంతమందికి ఈ మూడు నచ్చినాయి అని మనకి క్వశ్చన్లో ఫస్ట్ సెంటెన్స్లో చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది ఒక వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అనేది మనకు తెలుస్తుంది కదా. ఇది ఒక వెన్ డయాగ్రామ్ క్వశ్చన్. సో ఆల్మోస్ట్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్కి హింట్స్ ఏంటంటే, ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. త్రీ యాక్టివిటీస్ లైక్ త్రీ యాక్టివిటీస్ ఇలా ఇస్తాడు. త్రీ యాక్టివిటీస్ ఇచ్చి ఒకళ్ళకి ఒకటే నచ్చింది, ఒకళ్ళకి ఒకటే నచ్చింది, ఒకళ్ళకి రెండు నచ్చినాయి, ఒకళ్ళకి ఈ మూడు నచ్చినాయి అని చెప్తాడు. సో ఇది ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో మనం దీన్ని వెన్ డయాగ్రామ్గా తీసుకోవచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే, సో మనం ఇది అనుకుని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ at the school who are interested in singing, dancing and swimming are X%, X-5% and X-5% respectively. సో ఏమంటున్నాడు, సో మనం ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుందాం క్లియర్గా. ఓకే, సో ఇదొక వెన్ డయాగ్రామ్. ఓకే, ఇదొక వెన్ డయాగ్రామ్. దీంట్లో ఏమున్నాయి యాక్టివిటీస్, ఒకటి సింగింగ్, ఇది డాన్సింగ్ అండ్ ఇది స్విమ్మింగ్. ఈ మూడు యాక్టివిటీస్ దీంట్లో చేస్తున్నారు. సో సింగింగ్లో ఎంతమంది, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ ఈజ్ X%. సింగింగ్లో X% మందికి సింగింగ్ నచ్చింది, డాన్సింగ్ X-5% మందికి నచ్చింది, అండ్ స్విమ్మింగ్ కూడా X-5% జనాలకి పర్సంటేజ్లో ఇచ్చాడు మనకి ఎంతమందికి ఏం నచ్చినాయో అన్నది. ఓకే, రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ దాకా మనకి క్వశ్చన్ అయింది. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద త్రీ యాక్టివిటీస్ ఆర్ 25% ఆఫ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ సింగింగ్. సో ఇప్పుడు స్కూల్లో సర్వే చేసినప్పుడు ఎయిదర్ అన్ని నచ్చిన ఈ మూడు యాక్టివిటీస్ నచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ మూడిట్లో ఏ యాక్టివిటీ నచ్చకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఏది నచ్చకుండా ఉండే వాళ్ళు ఎంతమంది అంటున్నాడు అంటే, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద త్రీ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీలో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 25%. 25% అంటే 1/4 ఆఫ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ సింగింగ్. ఓన్లీ సింగింగ్లో ఎంతమందికి అయితే ఇష్టం ఉందో దాంట్లో 25% పిల్లలకి ఏది నచ్చలేదు అంటున్నాడు. సో ఇప్పుడు మేము ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఏమి ఇస్తానంటే, ఇప్పుడు ఈ సింగింగ్, డాన్సింగ్ అండ్ స్విమ్మింగ్లో ఓన్లీ సింగింగ్ అంటే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా, నా పాయింట్ కర్సర్ని ఖచ్చితంగా చూడండి, ఈ ఏరియా దేనికైతే దేంట్లోనూ ఇంటర్సెక్షన్ లేదో అది ఓన్లీ అనమాట. సో ఇది ఓన్లీ పార్ట్, ఇది ఓన్లీ పార్ట్, ఇది ఓన్లీ పార్ట్. అండ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ నచ్చిన వాళ్ళు అంటే ఈ ఇంటర్సెక్షన్ ఉంది కదా, ఈ ఇంటర్సెక్షన్కి సింగింగ్ అండ్ డాన్సింగ్ నచ్చింది అని, ఈ ఇంటర్సెక్షన్కి రెండు యాక్టివిటీస్ సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిందని, ఈ ఇంటర్సెక్షన్కి డాన్సింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చింది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మూడు నచ్చిన వాళ్ళకి ఈ ఏరియా ఏదైతే ఉందో అది సింగింగ్, డాన్సింగ్ అండ్ స్విమ్మింగ్ ఈ మూడింటిని ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఈ ఏరియాలో ఈ పర్సంటేజ్, ఈ పార్ట్లో వచ్చే పర్సంటేజ్ పిల్లలకి రెండు లైక్ సింగింగ్ అండ్ డాన్సింగ్ రెండు నచ్చుతాయి అని అర్థం. ఓకే, సో ఇప్పుడు 1/4 ఓన్లీ సింగింగ్ అంటే ఈ పార్ట్లో ఉన్న వాళ్ళకి, ఈ పార్ట్లో ఎంతమంది ఉంటారో దాంట్లో 1/4 పీపుల్కి ఏది నచ్చలేదు. ఓకే, సో మనం ఇక్కడ దాకా క్వశ్చన్ని చదువుకున్నాం అండ్ మనం చాలా క్లియర్గా ఉన్నాం క్వశ్చన్తో. సో ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ డాన్సింగ్, ఓన్లీ సింగింగ్ అండ్ ఓన్లీ స్విమ్మింగ్ ఈజ్ 1:2:3 respectively. Only dancing
ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఓన్లీ డాన్సింగ్, ఓన్లీ సింగింగ్ అండ్ ఓన్లీ స్విమ్మింగ్. సో 1:2:3 అన్నాడు కాబట్టి మనం దీన్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి 10A 20A అండ్ 30A అనుకుందాం. సో దట్ మనకి ఈ జీరోస్ ఉండడం వల్ల కొంచెం ఈజీగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలం. సో ఫస్ట్ ఓన్లీ డాన్సింగ్ ఎంత 10A, ఓన్లీ డాన్సింగ్, దెన్ ఓన్లీ సింగింగ్ ఇస్ 20A and then only swimming is 30A. And ఇక మన నన్ ఎంత అన్నాడు 1/4 of ఓన్లీ సింగింగ్ అన్నాడు. ఓన్లీ సింగింగ్ ఎంత 20A. సో మనకి ఎంత వచ్చింది 5A వచ్చింది. నన్ ఏది ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు 5A అని వచ్చింది. అండ్ అవుట్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ని మనం యూజువల్గా 100% అని రిప్రజెంట్ అని మనం అనుకుని స్టార్ట్ చేద్దాం. బికాస్ ఇది అయితే మనకి ఈజీ నంబర్, ఈజీ పర్సంటేజ్ నంబర్. సో మనం 100%ని టోటల్ స్టూడెంట్స్ అనుకుందాం. దాంట్లో X%కి సింగింగ్ నచ్చింది, X-5%కి డాన్సింగ్ నచ్చింది, X-5%కి స్విమ్మింగ్ నచ్చింది అని అనుకొని చేద్దాం. ఓకే, సో మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది క్వశ్చన్. నెక్స్ట్ 10% of the total students are interested in both swimming and singing. సింగింగ్ అండ్ స్విమ్మింగ్. సో ఇది 10% of the students అంటే ఇక్కడ ఈ 10% స్టూడెంట్స్కి సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చింది అంటున్నాడు. సో మనం ఇక్కడ ఇది 10% అని చెప్తున్నాడు. ఈ సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన వాళ్ళకి ఇది 10% అంటున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్ అయితే వస్తుంది. ఇది ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఇది ఒక సూపర్ క్లాస్ అన్నమాట. సో ఈ లైన్ అర్థం చేసుకుని క్వశ్చన్ని సాల్వ్ చేసిన వాళ్ళకి నిజంగా మీకు చాలా బాగా అండర్స్టాండింగ్ పవర్ అయితే ఉంది అని అర్థం కాని వాళ్ళు మీకు మంచిగా అలవాటు అవుద్ది. ఇఫ్ యూ స్టార్ట్ ఇప్పటి నుంచి మీరు మంచిగా స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచిగా నెక్స్ట్ టైం ఏదైతే ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్, ట్రిక్కీ లాజిక్స్ ఏవైతే ఉంటాయో మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. సో డిసప్పాయింట్ అవ్వకుండా వి విల్ అండర్స్టాండ్ ఈ పాయింట్కి మీనింగ్ ఏంటో అన్నది. ఓకే, ఈచ్ స్టూడెంట్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోత్ సింగింగ్ అండ్ స్విమ్మింగ్ ఆల్సో లైక్స్ డాన్సింగ్. ఇప్పుడు ఏమంటున్నాడు, సింగింగ్ అండ్ స్విమ్మింగ్కి 10% స్టూడెంట్స్కి సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చింది అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈచ్ స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్ ఎవరికైతే సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిందో వాళ్ళకి డాన్సింగ్ ఖచ్చితంగా నచ్చుంటుంది. సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన ప్రతి స్టూడెంట్కి డాన్సింగ్ నచ్చింది. సో ఈ 10% ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏంటి, సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన వాళ్ళు. సో ఈ 10% పిల్లలకి సింగింగ్ స్విమ్మింగ్ నచ్చింది కాబట్టి ఈ 10%కి డాన్సింగ్ కూడా నచ్చుంటుంది అన్నది ఈ పాయింట్కి మీనింగ్. సో ప్రతి స్టూడెంట్ సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి డాన్సింగ్ నచ్చింది. సో ఈ 10% ఏదైతే వాడు ఇచ్చాడో ఇక్కడ ఈ 10% సింగింగ్ స్విమ్మింగ్ 10% కాదు, ఇది ఈ ముగ్గురికి నచ్చిన పర్సంటేజ్. సో ఇక్కడ మనం 10%ని వేసుకుంటాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది. ఎవరైతే సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన ప్రతి స్టూడెంట్ అంటే ఎవరు, సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన ప్రతి స్టూడెంట్ ఈ 10% పిల్లలకి ఎవరికైతే సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా డాన్సింగ్ కూడా నచ్చింది. సో మనం ఈ 10% ఏదైతే ఉందో ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ కాదు. ఓకే, సో మనం అక్కడ 10% రాసేసాము, కానీ ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో ఒకటి రాయాలి కదా పర్సంటేజ్. సో ఇక్కడ ఏం పర్సంటేజ్ రాయాలి అన్నది ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం. ఏంటి, సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన ప్రతి ఒక్కరికి డాన్సింగ్ నచ్చింది. సో ఓన్లీ సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన పిల్లలు ఉన్నారా అంటే లేరు అని అర్థం. సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి డాన్సింగ్ ఖచ్చితంగా నచ్చింది. సో ఓన్లీ సింగింగ్ అండ్ స్విమ్మింగ్ నచ్చిన వాళ్ళు అసలు ఎవరు లేరు స్కూల్లో. సో ఇక్కడ వస్తుంది 0% వస్తుంది. అంటే ఈ రెండు నచ్చితే ఖచ్చితంగా ఇది నచ్చాలి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇది నచ్చాలి కాబట్టి ఈ రెండు యాక్టివిటీస్ నచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని అర్థం. సో మేబీ ఇది కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మీరు ఇంకోసారి ఖచ్చితంగా పాజ్ చేసి అనలైజ్ చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అనేది మనం ఇక్కడ దాకా చదివేసాం. మనం ఇచ్చిన హింట్స్ అన్ని క్వశ్చన్ మొత్తం అనలైజ్ చేసేసాం. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం విత్ ఇచ్చిన హింట్స్తో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీన్ని ఒక P అనుకుందాం, దీన్ని ఒక Q అనుకుందాం. సో మనకి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు, డాన్సింగ్ అండ్ స్విమ్మింగ్ ఉన్నవాళ్ళు సేమ్ పర్సంటేజ్, X-5% పిల్లలకి డాన్సింగ్ నచ్చింది, X-5% పిల్లలకి స్విమ్మింగ్ నచ్చింది. సో మనం ఈ రెండు ఈక్వేషన్స్ని ఈ రెండు పర్సంటేజెస్ని ఈక్వేట్ చేసుకుందాం. సో ఎలా చేసుకోవాలి, సో డాన్సింగ్ నచ్చిన వాళ్ళు ఎంతమంది, P + 10%
P plus 10% plus Q plus 10A is equal to P plus 10% plus Q plus 10A is equal to 10% plus Q plus 0 plus 30A. సో మనం దీంట్లోంచి ఈ 10% ఈ 10% ఈ Q తీసేస్తే ఈ Q తీసేస్తే మనకి P వస్తుంది. P ఎంత వచ్చింది దీంట్లోంచి? P is equal to 20A అనేది వస్తుంది. సో మనం P ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? P is equal to 20A అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ దాకా మేబీ అర్థమైందని అనుకుంటున్నాం. మనం కొంచెం కిందకి స్పేస్ క్రియేట్ చేసుకుందాం సో దట్ మనకి ఈజీగా రాసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి P is equal to 20A అనేది వచ్చింది కదా ఇక్కడ క్వశ్చన్లో. సో ఇదొక ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్లో మనకి ఏం తెలుసు? X% సింగింగ్ కదా, X% సింగింగ్ నుంచి -5% చేస్తే మీకు డాన్సింగ్ వస్తుంది కదా. డాన్సింగ్ ఎంత? X minus 5%. సో ఇప్పుడు సింగింగ్ ఎంతమంది, టోటల్ సింగింగ్ ఎంతమంది చూద్దాం ఇక్కడ. ఇంకా సింగింగ్ ఎంత? 20A ప్లస్ P ప్లస్ 10% ప్లస్ 0% మైనస్ ఇంకో 5% చేస్తే ఈజ్ ఈక్వల్ టు డాన్సింగ్ ఎంతమంది? P ప్లస్ 10% ప్లస్ Q ప్లస్ 10A. ఓకే, P ప్లస్ 10A. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ P అండ్ P క్యాన్సిల్ అయింది అండ్ ఈ 10% క్యాన్సిల్ అయింది. సో మనం Qని ఈజ్ ఈక్వల్ టు 10A మైనస్ 5% అనేది మనకి వచ్చింది. Qని మనం ఎంత రాసుకోవచ్చు? 10A మైనస్ 5% అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం టోటల్ స్టూడెంట్స్ ఎంత అనుకున్నాం? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 100% అనుకున్నాం కదా క్వశ్చన్లో స్టార్టింగ్లో. సో ఈ 100% టోటల్ ఎంతమందో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఒక క్లారిటీగా రాసుకుందాం. టోటల్ 100%ని కొంచెం ఇక్కడ రాసుకుందాము. సో ఏమవుతుంది అంటే టోటల్ 20A ప్లస్ 0 ప్లస్ 10% ప్లస్ P అంటే ఎంత? P అంటే 20A. సో ఇది అయిపోయింది. సింగింగ్లో మొత్తం అందరూ కవర్ అయిపోయారు. ప్లస్ ఇప్పుడు డాన్సింగ్లో చూద్దాం. 10A మిగిలిపోయిన వాళ్ళు 20A ప్లస్ P ప్లస్ 10% ప్లస్ 0 ప్లస్ 10A ప్లస్ Q అంటే ఎంత? 10A మైనస్ 5% ప్లస్ 10A మైనస్ 5% ప్లస్ ఇంకా 30A. ఈ 30A ఇక్కడ రాసుకుందాం. 30A ప్లస్ ఈ దీనికి ప్లస్ ఇదెంత? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏదైతే ఎయిదర్ 1 or 2 ఆర్ ఎయిదర్ ఒక యాక్టివిటీ నచ్చుంటుంది, ఎయిదర్ 2 యాక్టివిటీస్ నచ్చుంటాయి, ఎయిదర్ 3 యాక్టివిటీస్ నచ్చుంటాయి. దీంతో పాటు మనకి నన్ వాళ్ళని కూడా మనం యాడ్ చేయాలి. సో దీని మీద పాటు మనం 5Aని రాస్తే మనకి ఎంత రావాలి? పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ 100% రావాలి. ఈ టోటల్ని మనం 100%తో ఈక్వేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో 20 ప్లస్ 20 40 ప్లస్ 10 50 ప్లస్ 10 60 ప్లస్ 30 90 ప్లస్ 5 95. సో 95A ప్లస్ పర్సంటేజ్ని చూద్దాం. 10% మైనస్ 5%. సో 5%. 10% మైనస్ 5% is plus 5%, which is equal to 100%. సో 95A is equal to 95%. అండ్ A is equal to ఎంత వచ్చింది మనకి? 1% వచ్చింది దీంట్లో నుంచి. సో మనం A ప్లేస్లో 1%ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూస్? మళ్ళీ ఎందుకు ఇక్కడే రాసేద్దాం. సో A ప్లేస్లో మనకి 1% అంటే ఇది 20% అని, ఇది 10% అని, ఇది 30A అంతా 30% అని, అండ్ ఈ P వాల్యూ అంతా 20% అని, అండ్ Q వాల్యూ అంతా 10% మైనస్ 5%, విచ్ ఇస్ ఈక్వల్ టు 5% అని. సో మనకి ఈ పర్సంటేజెస్ వాల్యూ వచ్చాయి. సో ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏం చేద్దాము? సింగింగ్ X% అన్నారు కదా,
సింగింగ్ X% అంటే ఇప్పుడు మొత్తం మనం యాడ్ చేద్దాం పర్సంటేజ్ ఎంత వస్తుందో చూద్దాం. సో 20 + 20 40, 40 + 10 50. సో సింగింగ్ మనకి 50% వచ్చింది. నౌ డాన్సింగ్ X - 5%. సో X - 5% మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుందాం. ఏంటి? సో 10% + 10%, సో ఇక్కడ నుంచి చేద్దాం. P 20% + 10%, 30 + 10 40, 40 + EQ ఎంత 5%. సో ఇది ఒక 45%. నెక్స్ట్ ఈ స్విమ్మింగ్ ఎంత చూద్దాం. ఇక్కడ స్విమ్మింగ్ ఎంత 10% + 0, 10% + 30% 40, 40 + EQ 5%. సో ఇది 45%. సో మనం అనుకున్నట్టే X% X - 5% అంటే ఖచ్చితంగా 50% అయితే 45% రావాలి. ఇక్కడ కూడా 45% రావాలి. సో మనం మొత్తానికి క్వశ్చన్ని సాల్వ్ చేసుకున్నాం విత్ ఈజీ అండర్స్టాండింగ్. సో ఈరోజు మనం ఈ క్లాస్ని ఇక్కడితో ఎండ్ చేద్దాము. ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనాలిసిస్ అండ్ ఈ క్లాస్ క్వశ్చన్ మీకు నచ్చినట్టుంది. ఇది కొంచెం ఒక మెయిన్స్ లెవెల్ క్లాసే. సో మేబీ కొంచెం PO అండ్ క్లర్క్ ఇద్దరికి ఈ క్లాస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది మెయిన్స్ లెవెల్ పజిలే, బట్ మెయిన్స్కి POకి మెయిన్స్ అయితే ఇది కొంచెం తక్కువ మార్క్స్కి వస్తుంది. RRB PO ఆర్ BPS POలో ఇది రావచ్చు. బట్ క్లర్క్కి ఇది ఒక మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ క్లాస్ నచ్చినట్టుంది. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్ ఆన్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ రీజనింగ్ క్లాస్ 1. ఐ హోప్ ఈ తెలుగు అండర్స్టాండింగ్లో మీకు బాగా ఫెచ్ అవుతుంది ఈ సిరీస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఈ ఫస్ట్ క్లాస్ నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ రీజనింగ్ క్లాస్ వీడియో చూడలేదో వాళ్ళు ప్లీజ్ గో విజిట్ ద కాంపిటేటివ్ మైండ్స్ లెర్న్ టు కాన్కర్ ఛానల్. అందులో రీజనింగ్ క్లాస్ 1 కూడా మీకు ఇంతే ఈజీగా విత్ లెస్ పాసిబిలిటీస్, ఒక్క పాసిబిలిటీలోనే ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసాము. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఇంకొక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు క్లాస్ వింటున్నప్పుడు ఒకవేళ కుదిరితే మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో దట్ మీకు ఈ వాయిస్ కొంచెం క్లారిటీగా వినిపిస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ కూడా చేయండి మీకు క్వశ్చన్ ఎలా అనిపించిందో. ఓకే గైస్.